రైతు బంధువులందరికీ వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నది యాపిల్ బేర్ తోట. ఈరోజు మనం చూడబోయే వీడియో ఇదే. దీన్ని గంగిరేగి పండు అట్లాగే యాపిల్ పండు మొక్కల్ని అంటుగట్టి తయారు చేసిన చెట్టు అన్నమాట. దీన్నే యాపిల్ బేరు అని పిలుస్తారు. చూడటానికైతే యాపిల్ పండు ఆకారంలో, అట్లాగే రుచి అయితే కొంత రేగిపండు కొంత యాపిల్ పండు రుచి కలిగి తినడానికి చాలా టేస్ట్గా ఉండటం వలన దీన్ని యాపిల్ బేర్ అని పిలుస్తారు. దీనిలో చాలా రకాలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ యాపిల్ బేర్ అని, రెడ్ కాశ్మీర్ యాపిల్ బేర్ అని, అట్లాగే గోల్డెన్ యాపిల్ బేర్ అని, ఇట్లా రకరకాలుగా ఇవి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో ఈ యాపిల్ బేర్ తోటని చూసుకుంటూ మాట్లాడుకుందాము. ఇక్కడ మనం చూస్తున్నదైతే గ్రీన్ యాపిల్ బేర్ తోట. దీనిని నాటైతే 4 సంవత్సరాలు దాటిపోయి ఇప్పుడు 5వ సంవత్సరము. ఇది 5వ సంవత్సరం కాపు తీశారు. ఇప్పుడు కాపు అయితే దాదాపుగా అయిపోయింది. కాయలన్నీ కూడా పండిపోయి చివరి దశలో ఉన్నాయి. ఇక తర్వాత ఒక 2-3 నెలల తర్వాత దీన్ని కొట్టేస్తారు. మళ్ళీ దానంతటా అదే ఇగురులు పెట్టుకుంటూ కూడా చెట్టు వచ్చేసి కాయలు కాస్తాయి. లేదు మనకి వద్దు అనుకుంటే మొత్తాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నాటుకోవచ్చు. దీనిని అంటుకట్టిన మొక్కలు తెచ్చుకొని నాటుకుంటారు. ముందుగా నేలని దున్ని రెడీ చేసుకొని మనం ఎట్లా మొక్కల్ని నాటుకోవాలి, ఎక్కడెక్కడ నాటుకోవాలి అనేది గుంతలు తీసుకొని అట్లాగే వరుసలన్నీ కూడా రెడీ చేసుకొని మొక్కలు తెచ్చుకున్న తర్వాత ఆ గుంతల్లో ఈ మొక్కల్ని నాటుకుంటాము. ఇవి నాటిన తర్వాత మొదటి సంవత్సరం నుంచే మనకి దిగుబడి వస్తుంది. కాకపోతే మొదటి సంవత్సరము కొంత దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. 2వ సంవత్సరము 3వ సంవత్సరం తర్వాత దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. వీటిని ఏంటంటే మనం తెచ్చిన తర్వాత 1 సంవత్సరం కాపైపోయిన తర్వాత మొక్కనైతే అంతే ఉంచి పక్కలెమ్మటున్న కొమ్మల్ని, పైకి వచ్చిన కొమ్మల్ని అన్నీ చూసి కింద వరకు కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ నీళ్లు పెట్టి బలం మందు అవి వేస్తే మళ్ళా వాటిలోంచి ఇగురులు వచ్చి కొమ్మలు పుట్టుకొచ్చి వాటికి పోతొచ్చి అవే కాయలుగా మారి మనకి కాయలు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు కూడా వీటి నుంచి దిగుబడి తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే 10 ఏళ్ళు ఉంచుకుంటారు, కొంతమంది 15 ఏళ్ళు ఉంచుకుంటారు. ఇంకా అంతకన్నా కూడా నేలలో బాగా సారం ఉండి మనకి దిగుబడి బాగానే వస్తుంది, ఇబ్బంది లేదనుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా వీటి నుంచి దిగుబడి తీసుకోవచ్చు. వీటిని ఏంటంటే మే ఆ ప్రాంతాల్లో కొమ్మ కటింగ్ చేసిన తర్వాత తొలకరి వర్షాలు వస్తాయి కదా, ఆ సమయంలో వర్షాలు పడగానే శుభ్రంగా కలుపు తీసి బలం మందేసి లేదా పశువుల ఎరువు అవి వేస్తే మళ్ళీ చెట్లు చిగురిచ్చి వాటెమ్మటి పోత వస్తాయన్నమాట. పోత వచ్చిన తర్వాత ఒక 3 నెలలకి అట్లా అంటే అక్టోబరు నవంబరు ఆ సమయానికి కాయ రెడీ అవుతుంది. డిసెంబర్ నుంచి మనం కాయ కోసుకొని మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అప్పటి నుంచి ఒక 2 నెలలు ఇంకా బాగుంటే ఒక 15 రోజులు ఎక్స్ట్రా 2.5 నెలలు అట్లా మనం దిగుబడిని తీయచ్చు. అంటే దాదాపుగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వరకు, ఇంకా మనకి బాగుండి అట్లా ఉంటే మార్చి మొదటి వారం వరకు కూడా దిగుబడిని తీయచ్చు. వీటికి మార్కెట్లో అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా ధర ఉంటుంది. కొంతమంది రైతన్నలు ఏంటంటే దగ్గరలో హైవేలు కానీ రోడ్లెమ్మటి కానీ తోటలు ఉంటే కాయలు కోసేసి రోడ్డు మీద వారే పక్కలెమ్మటి పెట్టుకొని సొంతంగా అమ్ముకుంటూ ఉంటారు. అలా అమ్ముకుంటే ఏంటంటే ₹1 గిట్టుబాటు ధర లభిస్తుంది. కొంతమంది ఏంటంటే తోటల దగ్గరికే వచ్చి కాయలు కొనుగోలు చేసి వెళ్తుంటారు. లేదు మనం మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది లేదు. కాకపోతే సొంతంగా అమ్ముకునే మార్కెటింగ్ సౌకర్యం ఉంటే ₹1 అనేది రైతులకి కనిపిస్తూ ఉంటుంది. దీనికైతే మనం కొమ్మ కొట్టేసిన తర్వాత ఇంకా నీళ్లు పెడుతూ ఉండాలా. ఆ పూత వచ్చిన దగ్గర నుంచి పిందయ్యే వరకు చూస్తూ నీళ్లు పెట్టాలా. తర్వాత పిందయ్యి కాయ రెడీ అయ్యే సమయంలో వారానికోసారి 5 రోజులకోసారి అట్లా నీళ్లు ఇస్తూ ఏదో తేలికపాటి పై మందులు పిచికారీ చేస్తూ కాస్త బలం మందు అవి ఇచ్చుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మనకి కాయ రెడీ అయిన తర్వాత ఈ కాయల్ని తొలిచే పురుగు అట్లాగే పండుగ ఇలాంటి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ట్రాప్లు ఉంటాయి, అట్టలు, వాటిని ఏర్పాటు చేసుకోవటము, లేదా మనకి ఏదన్నా వేప నూనె ఇంకా ఏదైనా రసాయనిక ఎరువులు అందుబాటులో ఉంటే
దానికి సంబంధించిన మందుల్ని పిచికారీ చేసుకోవచ్చు. దాదాపుగా ఎక్కువగా అయితే రాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే కొన్ని నేల స్వభావాలను బట్టి కూడా కొంత తెగుళ్ళు కానీ పురుగు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే దీనికి ఏం పెద్దగా అవసరం లేదు అంటారు, కానీ ఖచ్చితంగా కాయలు పాకానికి వచ్చే సమయంలో పండుగ ఇలాంటివైతే తప్పకుండా వస్తాయి. అట్లాగే దోమ ఉంటుంది, చలికాలంలో కొంత తెగుళ్ళు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి వర్షాలు అధికమైనప్పుడు కూడా పూత రాలిపోవటం, పిందె నిలబడకపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా సాగు చేసుకుంటూ ఉంటే ఈ యాపిల్ బేర్లో మంచి నాణ్యమైన దిగుబడి తీస్తే కొంత ఆదాయం అనేది పొందే అవకాశం రైతన్నలకి ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఇందాక నేను చెప్పినట్టు దగ్గరలో గనక మార్కెటింగ్ సదుపాయం మనం సొంతంగా చేసుకునే అవకాశం ఉంటే మంచి లాభాలే వస్తాయి. ఇక్కడ ఈ తోట చూస్తున్నాం కదా, ఈ రైతన్న అయితే దాదాపుగా 3 వంతులు అనేది ఇక్కడే తోట దగ్గరే రోడ్డు మీదే విక్రయిస్తారు. ఎక్కువగా దిగుబడి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉంటారు కదా, అలాంటి వారికి అయితే విక్రయిస్తుంటారు. ఇక మిగతా సమయాల్లో అయితే రోజుకింతని కోసేసి ఇక్కడే సొంతంగానే మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్ జై కిసాన్.